తెలంగాణలో కొత్త పీసీసీ కార్యవర్గం ఎలా ఉండబోతోందో అనే దానిపై రాజకీయ వర్గాలతో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జిల్లాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నూతన కార్యవర్గంపై కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కార్యవర్గంపై చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే పార్టీ ప్రతిష్ట మరింత పెంచేలా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లే విధంగా కొంతమంది ముఖ్య నేతలకు కీలక పదవులు ఇవ్వనున్నట్లుగా సమాచారం. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. అధికారంలో ఉన్న పార్టీ నేతలకు ఎంతో బాధ్యత ఉంటుంది. అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని డిఫెన్స్ చేసుకుంటూ నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నూతన పీసీసీ కార్యవర్గంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియా డిబేట్స్తో పాటు ఏ వేదిక నుంచైనా పార్టీని ప్రభుత్వాన్ని గట్టిగా సపోర్ట్ చేసే వారిని అధికార ప్రతినిధులుగా నియమించనున్నారన్న వార్తలు వస్తున్నాయి. నిత్యం పార్టీకి అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో వెళ్లే విధంగా పూర్తి సమాచారంతో ప్రజలకు వివరించే వాళ్లను అధికార ప్రతినిధులుగా నియమించే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే నాయకులను అధికార ప్రతినిధులుగా వర్కింగ్ ప్రెసిడెంట్స్గా నియమించే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. టీవీ డిబేట్లలో పార్టీ ఇమేజ్ని పెంచే విధంగా, పార్టీకి పేరు తెచ్చే విధంగా మాట్లాడే వారిని అధికార ప్రతినిధులుగా నియమించనున్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్స్గా కూడా మంచి వాగ్దాటి ఉన్న వారిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం పార్టీలోని సీనియర్లతో పాటు కొంతమంది ప్రజా ప్రతినిధుల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి పరిమిత సంఖ్యలోనే కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి పదవులుంటాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. పార్టీ అధికార ప్రతినిధులుగా వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఇప్పటికే పదవిలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియమించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. పదవిలో ఉన్నవారైతేనే బాధ్యతగా వ్యవహరిస్తారని, వారి మాటలను ప్రజలు కూడా ఆలకిస్తారని పార్టీ భావిస్తోంది. ఏదో పదవిని అలంకారప్రాయంగా భావించే వాళ్లకు పదవి ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఈసారి పీసీసీ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చెయ్యనున్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజా ప్రతినిధులే ప్రతిపక్షాల విమర్శలకు సరైన కౌంటర్ ఇచ్చే విధంగా అధికార ప్రతినిధి ఉండాలని కోరుతున్నారు. అప్పుడే ప్రజల్లో కూడా తమ ప్రతినిధి మాట్లాడుతున్నారనే నమ్మకం కలుగుతుంది. నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా ప్రతినిధికి వాళ్ల సమస్యలు, అవసరాల పట్ల సరైన అవగాహన ఉంటుంది. దీంతో అధికార ప్రతినిధులుగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సరైన వారిని నియమించుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షులు చురుగ్గా లేరని పరిశీలనలు తేల్చిన రాష్ట్ర నాయకత్వం ఎక్కువ మందిని మార్చాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బలమైన నాయకులు లేని చోట్ల ఎమ్మెల్యేలని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించనున్నట్లు సమాచారం. అన్ని జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకున్న మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్లతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి నూతన పీసీసీ కార్యవర్గం ఎలా ఉండబోతుందో.